స్పెయిన్ కోర్టు ఇచ్చిన తీర్పే ఆ దేశానికి ఒక పెద్ద సమస్యను తెచ్చిపెట్టింది. ఇప్పుడు దాన్ని సరిదిద్దుకునే పరిస్థితిని ఏర్పడింది. ఇదంతా అటుంచేస్తే హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాల మాట నమ్మి సరిహద్దులు దాటిన మొరాకో శరణార్థుల పరిస్థితి ఇప్పుడు దారుణంగా మారింది. ఏ జీవితాన్ని వద్దనుకుని ప్రాణాలకు తెగించి బార్డర్ దాటారో అంతకంటే దుర్భరంగా బతుకుతున్నారు. వారం రోజులుగా తిండి నీళ్లు లేక ఆకలితో కొట్టుమిట్టాడుతున్నారు. స్పెయిన్ లోకి చొచ్చుకొచ్చిన మొరాకో వలసదారుల జీవితం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. స్పెయిన్ లో అక్రమంగా చొరబడ్డారు 60,000 మంది మొరాకో వలసదారులు. సెయుటా సరిహద్దుల్లో కంచెలు దాటుకుంటూ కిలోమీటర్ల మేర సముద్రం ఈదుకుంటూ యూరప్ లో చేరేలోగా మార్గమధ్యలోనే 67 మంది వరకు చనిపోయారు. ఎలాగోలా యూరప్ లో అడుగుపెట్టిన శరణార్థులకు అస్సలు కష్టాలు మొదలయ్యాయి. చొరబాటుదారులపై కఠినంగా ఉన్న స్పెయిన్ ప్రభుత్వం పునరావాస కేంద్రాలను మూసేసింది. వారిని గుర్తించి తిరిగి మొరాకో పంపేస్తోంది. విషయం తెలిసిన దాదాపు 47,000 మంది వలసదారులు వచ్చిన దారిలోనే మళ్లీ మొరాకో తిరిగి వెళ్లిపోయారు. మిగతా వాళ్లు రోడ్డున పడ్డారు. వారిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోబోతోందనే ఉత్కంఠ నెలకొంది. స్పెయిన్ సుప్రీంకోర్టు తీర్పును అనుకూలంగా మార్చుకుని కొన్ని హ్యూమన్ ట్రాఫికింగ్ ముఠాలు మొరాకో ప్రజలను రెచ్చగొట్టాయి. దీంతో వేల మంది వలస రావడంతో యూరోపియన్ యూనియన్ వ్యాప్తంగా తీవ్ర ఆందోళన నెలకొంది. భద్రతా చర్యల్లో భాగంగా ఇటలీతో సహా కొన్ని యూరప్ దేశాలు స్పెయిన్ తో ఉన్న షెంగెన్ ఒప్పందాన్ని తాత్కాలికంగా రద్దు చేసుకున్నాయి. ముఠాలను నమ్మి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని స్పెయిన్ ప్రధాని పెడ్రో సాంచెజ్ హెచ్చరించారు. మరిప్పుడు మిగిలిన శరణార్థుల పరిస్థితి ఏమవుతుందో చూడాలి. ఇక ఇట్స్ ఆల్రెడీ 9 o'clock. సో ఇప్పటికే ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా తమ ఇళ్ల నుండి స్టార్ట్ అవుతూ ఉంటారు. ఎస్పెషలీ హైదరాబాద్లో చాలా చోట్ల వాటర్ లాగింగ్స్ కనిపిస్తున్నాయి. చాలా రోడ్స్ బ్లాక్ అయిపోయి ఉన్నాయి. కాబట్టి కాస్త జాగ్రత్తగా కాస్త ముందుగానే స్టార్ట్ అవ్వండి. ఎగ్జాక్ట్ 10కి మీరు ఆఫీస్లో ఉండాలి. సో ఇంకా ఎవరైతే ఇళ్లలో ఉన్నారో వాళ్ళు వాల్యూమ్ను పెంచి మీ పనులు మీరు చేసుకుంటే న్యూస్ మొత్తం కూడా మీకు అర్థమయ్యేటట్టు చెప్పే బాధ్యతే ఈ సుప్రభాతం షో యొక్క మేజర్ కీ అన్నమాట.